హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, హౌ ఆర్ యూ? యా గుడ్ సార్. చెప్పండి సార్, మీ రిక్వైర్మెంట్ ఏంటి? సో యాక్చువల్లీ ఐ బాట్ ఎ ఫార్చునర్ వెహికల్, సో ఐ వాంటెడ్ టు అప్గ్రేడ్ దట్ సౌండ్ సిస్టమ్. ఓకే. సో అంటే రీసెంట్గా తీసుకున్నాను, బట్ రైట్ నౌ ద కరెంట్ సిస్టమ్ ఈజ్ నాట్ సపోర్టింగ్ టు ద హై బాస్ ఎఫెక్ట్ కానీ, లేకపోతే క్వాలిటీ ఆఫ్ సౌండ్ కానీ, లేకపోతే బాగా నాయిస్ వస్తుంది, బయట రోడ్ నాయిస్ కానీ. ఓకే. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద సౌండ్ సిస్టమ్ ఎట్ ఎ హై వాల్యూమ్. At the same time, I like to drive a lot, so I go for a long drives. But when I'm going there, I'm not getting that feel of it, for the music. So I want to get a good audio upgrade in my Fortuner. డెఫినెట్లీ సార్, యూఆర్ ద రైట్ ప్లేస్. ఐ విల్ సర్టన్లీ హెల్ప్ యూ. సో ఒకసారి మీ కార్ చెక్ చేద్దామా? మీ కార్లో ఏముంది, అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది అవన్నీ చూద్దాం ఒకసారి. Okay, sure. సో మనం ఫస్ట్ చూద్దాం సార్ మన కార్లో ఏముంది అనేది. సో జనరల్ లేఅవుట్ ఏంటంటే మీ కార్లో వచ్చేసి 6 స్పీకర్ లేఅవుట్ ఇచ్చాడు. సో ఈచ్ డోర్లో మీకు ఫ్రంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మిడ్ బాస్, ఒకటి వచ్చి ట్విటర్. వెరాజ్ రియర్ డోర్స్లో మీకు ఓన్లీ సింగిల్ స్పీకర్ సెటప్ ఇచ్చాడు, దాన్ని కోఎక్సెల్ అంటారు. సో ఒకసారి స్టార్ట్ చేయండి, మీకు చూపిస్తాను మీ కరెంట్ కండిషన్ ఎలా ఉంది. ఇది సౌండ్ ప్రెషర్ లెవెల్ అంటారండి. సో ఇదేంటి డెసిబెల్స్లో మనకు మెజర్ చేసి చూపిస్తుంది మనకు ఆడియో ప్రజెంట్ ఎంత వస్తుంది, ఏ లెవెల్లో ప్లే అవుతుంది అనేది. సో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఇంజన్ ఆన్ ఉండి జస్ట్ దీంతో మనకు 60 డెసిబెల్స్ ఉంది. మీ కంప్లీట్ ఆడియో ప్లే చేస్తే ఎంత హై వెళ్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మీకు ఆడియో ప్లే చేసి అది ఎంతవరకు వెళ్తుంది, మీరు ఎంతవరకు దాన్ని సస్టైన్ చేసుకోగలుగుతున్నారు, ఆడియోని మీరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు కూడా చూద్దాము. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం ఎంత హైలో ఉంది, ఎంత క్లీన్గా ఉంది. ప్లే చేయండి. సో మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ వాల్యూమ్ క్రాంక్ చేసినప్పుడు మనకంతా మడిగా వస్తుంది, బేస్ అనేది క్రాంక్ అవ్వట్లేదు. అండ్ జారింగ్ చాలా ఎక్కువ ఉంది, అంటే మీకు డోర్ ప్యాడ్స్లో నుంచి వైబ్రేట్ అవ్వడం ఇది చాలా ఎక్కువ ఉంది. సో ఈ 90 డెసిబెల్స్ రీచ్ అయినా కూడా మీకు క్లారిటీ అనేది వినలేకపోతున్నారు. లౌడ్ ఉంది కానీ క్లారిటీ లేదు. సో దీన్ని మనం కరెక్ట్ చేద్దాం. సో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. మీకు ఆప్షన్స్ అనేవి ఇస్తాము. సో మనం విన్నాం కదా ఆడియో సిస్టమ్, సో ఎలా ఉందండి? వాట్ యూ ఫీల్ లైక్? సరే, ఐ అండర్స్టాండ్ మీరు డెఫినెట్లీ సాటిస్ఫై అవ్వలేదు, బట్ డోంట్ వరీ, విల్ పుల్ అవుట్ ద బెస్ట్ ఆప్షన్స్. మీకు మంచి అవుట్పుట్ నేను ఇస్తాను. Basically, as I was mentioning earlier, so I was looking for a good thumb in the sound system and quality కూడా బాగుండేటట్టుగా అనుకుంటున్నాను. So you can show us the options and we can explore them. సో డోంట్ వరీ సార్, మీకు బెస్ట్ ఆప్షన్స్ అనేవి ఇస్తాను. రండి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదంతా మన ఆర్సనల్ అండి. మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అనుకున్నాను, మీ కార్లో ఒక ప్రాపర్ సెటప్ అనేది క్రియేట్ చేద్దాం. మీ కార్లో హెడ్ యూనిట్ ఉంది, బట్ అది వెరీ బేసిక్ ఉంది, దాని నుంచి మనం ఏం చేసుకోలేము. సో దానికన్నా ఒక డిఎస్పీ యాడ్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో మనకు ఒక డిఎస్పీ కావాలి అండ్ 4 కాంపోనెంట్స్ కావాలి. మనం ఏం చేద్దాం, ఫ్రంట్లో కాంపోనెంట్ పెడదాము, రియర్లో కోయాక్సెల్ పెట్టేద్దాం. ఎందుకంటే రియర్లో ఆప్షన్ లేదు, డోర్ ప్యాడ్ కూడా మీకు కట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి స్టాక్ లొకేషన్లో బాగుంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు 2 యాంప్లిఫైయర్స్ కావాలి. ఒకటి మీ 4 ఛానల్ కావాలి, అదేంటంటే స్పీకర్స్కి వస్తుంది, అన్ని 4 స్పీకర్స్కి సింగిల్ ఛానల్తో కనెక్ట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ వచ్చి మోనో ఛానల్ వస్తుంది. మోనో అంటే యాజ్ ఇట్ స్టేట్స్ సింగిల్ ఛానల్ ఓన్లీ సబూఫర్కి, ఎందుకంటే సబూఫర్ పవర్ హంగ్రీ ఉంటుంది, దానికి ఎంత పవర్ ఇస్తే అంత క్లీన్గా ప్లే అవుతుంది. సో సబూఫర్ అనేది ఒకటి కావాలి. సో మన దగ్గర ప్రజెంట్ ఈ ఆప్షన్స్ ఉన్నాయండి. మీకు పవర్ఫుల్గా కావాలండి సెటప్? ఇట్స్ హై క్వాలిటీ కావాలండి, పవర్ఫుల్గా ఉండాలి, బాస్ ఎఫెక్ట్ బాగుండాలి, లోకల్గా కూడా ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బింగ్ ఉండకూడదు. డెఫినెట్లీ. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆప్షన్ అండి. ఆల్పైన్లో డిఫరెంట్ సిరీసెస్ ఉంటాయి మనకు. ఆర్ సిరీస్ అనేది కొంచెం హై అండ్ సిరీస్. ఇది 100 వాట్ మీకు ఆర్ఎంఎస్ ఉంటుంది, 300 వాట్ పీక్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది, ప్లస్ మంచిగా కూడా ప్లే అవుతుంది మీకు. దీని కాంబినేషన్లో మనం యాంప్లిఫైయర్ అట్లీస్ట్ 75 వాట్ పవర్ ఉండాలండి మనకు మినిమం. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. రాక్ఫోర్డ్లో R2 సిరీస్, ఇంతకుముందు R1 వచ్చేది, ఇప్పుడు R2 సిరీస్ వస్తుంది, అప్డేటెడ్ మోడల్. R2 504 అని వస్తుంది. ఇది పర్ ఛానల్ క్లీన్ 75 వాట్ పవర్ ఇస్తుంది.
నాకు ఇక్కడ చిన్న డౌట్ అండి, ఇప్పుడు 100 వాట్స్ పవర్ అంటున్నారు, యాంప్లిఫైర్ దానికన్నా తక్కువ ఉంది కదా సార్ అప్ టు +or -30% చేయొచ్చు. జనరల్ కాన్సెప్షన్ ఏంటంటే అందరూ ఆర్ఎంఎస్ అని అంటారు, అది దాని యావరేజ్ పవర్ అండి. కంపల్సరీ అంత ఇవ్వాలని కాదు, అంత తక్కువకి ఇవ్వాలని కాదు. స్పీకర్ యొక్క క్యాపబిలిటీ ఉంటుంది, దాన్ని మీకు +or -30% చేసుకోవచ్చు. -30% చేస్తే మీకు క్వాలిటీ పోతుందని కాదు, +30% చేస్తే మీకు క్వాలిటీ రాదని కాదు. +30% చేసినప్పుడు ఏంటంటే మనకు 100% పొటెన్షియల్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం కస్టమర్ బడ్జెట్ కూడా మైండ్లో పెట్టుకుంటాం, అవన్నీ కన్సిడర్ చేస్తూ చూస్తాం. మన దగ్గర వేరే యాంప్లిఫైర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఆప్షన్. దీనికి డిఎస్పీ వచ్చేసి మనం JBLది కన్సిడర్ చేయొచ్చు అండి. ఇది ఏంటంటే 6 ఛానల్ డిఎస్పీ, 4 ఇన్పుట్స్ ఉంటాయి, 6 అవుట్పుట్స్ ఉంటాయి దీనికి. సో మీ స్టీరియోలో ఓన్లీ 4 అవుట్పుట్సే ఉంటాయి. సో ఆ 4 అవుట్పుట్ తీసుకొని ఒక సబ్ కూడా మనకి అడిషనల్గా ఇది అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో దానికోసం అనేది మేము యూస్ చేస్తున్నాం. మరి మోనో యాంప్ ఎందుకు ఇంకా దీనికే సబ్ ఉంటే? మనకు సబ్ ఊఫర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జనరలీ ఆడియో స్పెక్ట్రమ్ ఏంటంటే మీకు 20 Hz నుంచి 25 kHz వరకు ప్లే అవుతుంది. ఒక స్పీకర్ యొక్క కేపబిలిటీ మీరు చూడగలిగితే నేను మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. యూజువల్లీ ఏంటంటే 50 Hz 60 Hz నుంచి స్టార్ట్ అవుతుంది, అప్ టు 20 Hz. స్పీకర్ యొక్క కేపబిలిటీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం స్పీకర్ని ప్లే చేసేటప్పుడు మీ హెడ్ యూనిట్ అండ్ యాంప్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఓన్లీ 50 or above మనం ప్లే చేయగలుగుతాం. ఆ కింద గ్యాప్ ఏదైతే ఉందో 25+ అనేది, అది మనకు కంపల్సరీ సబూఫర్ నుంచే వస్తుంది. సో కంప్లీట్ స్పెక్ట్రమ్ చేసుకోవడానికి మనకి ఇది సబూఫర్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక మిస్కాన్సెప్షన్ అనేది చెప్తాను. చాలామంది నాకు సబూఫర్ వద్దు, స్పీకర్లోనే కావాలి అంటారు. అది చాలా టఫ్ ఆస్క్, బట్ హౌఎవర్ దానికి కూడా కొంచెం సొల్యూషన్ ఉంది. కొన్ని స్పీకర్స్ అప్ టు 40 Hz నుంచి స్టార్ట్ అవుతాయి. ఐ మీన్ నాట్ అప్ టు, స్టార్టింగ్ ఫ్రమ్ 40 Hz ఉంటాయి. అవి కొంచెం డీప్ బాస్ వెళ్ళగలుగుతాయి, బట్ నాట్ యాజ్ డీప్ యాజ్ అ సబూఫర్. మీకు స్టిల్ అది మిస్ అవుతుంది. దాన్ని కవర్ చేయడానికే మనం సబూఫర్ అనేది పెడతాం. సో ఇదొక ఆప్షన్. దీనికి మనం యాక్చువల్లీ ఒక యాక్టివ్ సబూఫర్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఏంది 75 అంటే ఆల్మోస్ట్ మనం 300 watt కెపాసిటీతో వెళ్తున్నాం. సో దీనికి సపోర్టెడ్, సార్ ఇక్కడ ఉంది చూడండి, ఇది యాక్టివ్ సబూఫర్. దీంట్లో ఏంటంటే మనకి సెకండరీ యాంప్లిఫైర్ అవసరం లేదు, ఇన్బిల్ట్ యాంప్ ఉంటుంది. ఇది 300 watt, 100 to 100 స్ప్లిట్లో వెళ్ళొచ్చు. 100 watts 300 watt అది ఉంది, 300 watt మనకు సబ్ ఉంటుంది. సో మంచి అవుట్పుట్, డీసెంట్ అవుట్పుట్ అనేది వస్తుంది మీకు. ఇది ఒక ఆప్షన్ అండి. ఇంకొంచెం బడ్జెట్ కాన్స్టెంట్ లేదు, కొంచెం బెటర్ చూద్దామంటే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకు. షూర్ అండి, షూర్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సిమిలర్ ప్రైస్ పాయింట్లో అండ్ సిమిలర్ కాన్సెప్షన్లో మనకు ఇది ఒకటి ఉందండి, మోరెల్లో మ్యాక్సిమా. ఇది కూడా ఒక అమెరికన్ బ్రాండ్. దిస్ వాజ్ జాపనీస్ బ్రాండ్. ఇది అమెరికన్ మోడల్ అండి. ఇది కూడా సిమిలర్ స్పెసిఫికేషన్ ఉంటుంది, బట్ దీంట్లో మీకు వోకల్స్ అనేది ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వస్తుంది. దీని ట్విటర్ సైజ్ కూడా పెద్దగా ఉంటుంది, దస్ కొంచెం వోకల్స్ కూడా మనకు చాలా బెటర్ వస్తుంది. థంప్ కూడా చాలా బాగుంది దీనిది. మేము జనరల్గా మేము ఎక్స్పీరియన్స్ చేసింది. సో దీనికి అగైన్ మనం సేమ్ కాంబినేషన్ చూసుకోవచ్చు. ఇది కూడా 100 watt స్పీకరే, దీనికి 70 or 100 watts వరకు మనం మేనేజ్ చేయవచ్చు. సో వీ కెన్ ఆల్సో యూస్ దిస్ వన్ ఆర్ అదర్ ఆప్షన్. మనకు JLలో JD404 అని కూడా ఒక యాంప్ ఉంది. ఇది కూడా 75 watt పవర్ ఇస్తుంది మనకు. ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ నాట్ సౌండ్ మెగాస్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది మనకు. సౌండ్ మెగాస్లో ఇది కొంచెం ఓల్డర్ మోడల్, బట్ స్టిల్ ఇట్స్ ఎ ఫ్లాగ్షిప్ అండి. ఇది చాలా మందికి చాలా ఇష్టం మోడల్ ఇది. ఇది వచ్చేసి 90 watt per ఛానల్ వస్తుంది. ఇది DSP ఇన్బిల్ట్ వస్తుంది. బట్ లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ బెటర్ ఆప్షన్స్. మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఇస్తాను. సో ఇఫ్ యూ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్, మీకు ఇంకా దీనికన్నా బెటర్ ఆప్షన్ కావాలి అంటే ఇంకొక ప్రోడక్ట్ ఉంది మా దగ్గర, అది చూపిస్తాను. కస్టమర్స్ ఆర్ రియలీ హ్యాపీ విత్ ఇట్. అది ఎందుకో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా మనం ఇప్పటిదాకా చూసినంత మీడియం బడ్జెట్లో చూసాము, తక్కువ బడ్జెట్లో అండ్ మోడరేట్ బడ్జెట్లో మంచిగా అయిపోతుంది మనకు సెటప్ అనేది. సో మీకు ఎలా అనిపించిందండి? అంటే దీనికన్నా బెస్ట్ సెగ్మెంట్ ఇంకేమన్నా, హై సెగ్మెంట్ కానీ? డెఫినెట్లీ అండి. సిన్స్ మీకు బడ్జెట్ కాన్స్టెంట్ ఏం లేదంటున్నారు కాబట్టి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేది నేను చూపిస్తాను మీకు. జస్ట్ మినిట్ సార్, చూపిస్తాను. ఇది JL ఆడియో అండి, JL ఆడియో C1650. ఇది JL సిరీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. ఇది ఎంట్రీ లెవెల్ కాంపోనెంట్ ఇది. సో బేసిక్గా ఇది ఏంటంటే 50 watt RMS ఉంటుంది. ఇది మీ కంపెనీ స్పీకర్స్కి డైరెక్ట్ రీప్లేస్మెంట్ లాగా కూడా పనిచేస్తుంది. వితౌట్ ఎన్ యాంప్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, వాళ్ళు కావాలంటే దీనికి యాంప్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఓకే, యా మీకు చూపిస్తాను. సో బిల్డ్ క్వాలిటీ అనేది మనం చూద్దాము.
అసలు ఎంట్రీ లెవెల్ కాంపోనెంట్ అనేది దీని బిల్డ్ క్వాలిటీ అనేది చూడండి. ఇంకోటి ఏంటంటే ఇది మీ కార్తో కూడా కంపేర్ చేసి చూపిస్తాను. మీ కార్లో వచ్చిన స్పీకర్స్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండ్ JL C1కి దీని స్పెసిఫైడ్ ఏంటంటే ఎల్లో కోన్ అండి. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలామంది ఈ కోన్ చూసి ఎక్కువ ఇష్టపడతారు స్పీకర్ క్వాలిటీ కంటే కూడా. చూడండి. అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి దీని ట్విటర్ అండి. క్లోజ్ టు 1 inch సిల్క్ డోన్ ట్విటర్ ఉంటుంది. లెస్ దెన్ 1 inch అన్న. బట్ రియలీ పవర్ఫుల్, చాలా బాగుంటుంది. ఎంట్రీ లెవెల్కి ఐఎమ్ సేయింగ్ అగైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంపోనెంట్ అండి ఇది. సో దీనికంటే కూడా బెటర్ ఆప్షన్ ఉంది, నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి JLలో C2 వేరియంట్ అండి. ఇది 1 step హైయర్ దెన్ C1. సో బేసిక్గా ఒక ఓవర్ ఇవ్వాలంటే JL ఆడియో అనేది ఒక చాలా పెద్ద బ్రాండ్ అండి. వీళ్ళు ఓన్లీ కార్ ఆడియోనే కాకుండా మీకు మెరీన్ ఆడియోలో అండ్ హోమ్ ఆడియో సొల్యూషన్స్ కూడా ఉంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అండ్ మార్కెట్ లీడర్స్ అండి వీళ్ళు. నార్మల్గా అన్ని బ్రాండ్స్ ఉంటాయి, బట్ ఇన్ని సెగ్మెంట్స్లో ఎవరు ఉండరు. సో అందుకని ఇది ఇంత ప్రయారిటైజ్ చేస్తాం స్పీకర్స్ మేము కస్టమర్స్కి కూడా చూపించినప్పుడు. బడ్జెట్ ఉంది అంటే స్ట్రైట్ అప్ ఇదే చూపిస్తాము. సో మీకు ఇది ఓపెన్ చేసుకుని మీకు చూపిస్తాను నేను. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి మన స్పీకర్ అండి. మనకు C1లో ఏంటంటే క్రాస్ ఓవర్ రాదు, దాంట్లో ఉండి కెపాసిటర్ వస్తుంది. వీరస్ దీంట్లో క్రాస్ ఓవర్ వస్తుంది, డిఫరెంట్ పాయింట్స్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు అది కూడా నేను ఇండెప్త్ చూపిస్తాను. ఈ రెండు కూడా సేమ్ 6.5 inch స్పీకర్స్ అండి, మీరు కంపేర్ చేసుకోవచ్చు. బట్ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ కోన్ డయామీటర్ అనేది పెద్దగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం బెటర్ బాస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. క్లారిటీ వైజ్ కూడా దీని ట్వీటర్స్ కూడా పెద్దగా ఉంటాయి. సో క్లారిటీ కూడా కొంచెం బెటర్ వస్తుంది. వేరేజ్ ఇది ఇంకా బెటర్ పవర్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంది. అది అప్ టు 50 watts చేస్తే ఇది క్లోజ్ టు 60 watts ఆన్ రెగ్యులర్ బేసిస్ చేస్తుంది. హవెవర్ దీనికి 100 watts వరకు కూడా మనం పవర్ చేసుకోవచ్చు. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు యాంప్ వద్దు అని జస్ట్ స్పీకర్ రీప్లేస్మెంట్ కావాలి డీసెంట్ క్వాలిటీ అంటే ఇది దాంతో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ రేటెడ్ బిట్వీన్ 25 watt to 150 watt. అంటే మీరు 25 watt యొక్క స్టాక్ స్పీకర్ కనెక్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ నాట్ యాంప్ పెట్టుకొని మీకు చాయిస్ ఆఫ్ ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు. దీని క్రాస్ ఓవర్ కూడా మీకు చూపిస్తాను. అండి రెండు అవుటర్ డైమెన్షన్ మీకు 6.5 ఉంటుంది. మీరు కోన్ సైజ్ కూడా చూస్తే ఇక్కడ చూడండి, ఎల్లో కొంచెం చిన్నగా ఉంది, ఇది కోన్ కొంచెం పెద్దగా ఉంది చూడండి. ఆ డయామీటర్ పెంచారు వీళ్ళు. సో దీనివల్ల ఏంటంటే మనకు థంప్ అనేది కొంచెం క్రిస్ప్గా వస్తుంది. మీకు నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. విల్ బి సర్ప్రైజ్ విత్ ఇట్. ఇది దీని క్రాస్ ఓవర్ అండి. దీన్ని ఒక అన్ప్యాక్ కూడా చేసి చూపిస్తాను నేను మీకు. సో దీంట్లో మనకు మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే చూసాను, కంప్లీట్ కాపర్ కాయిలింగ్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అనేది అసలు ఉండదు. సో బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే మీకు ఇది వచ్చేసి మీ లో ఫ్రీక్వెన్సీ స్పీకర్ అండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి మీ హై ఫ్రీక్వెన్సీ స్పీకర్. ఈ రెండింటి మధ్యలో ఫ్రీక్వెన్సీస్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాంట్లో కూడా మనకి ఇంకొక లెవెల్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. అది ఏం చేసుకోవచ్చు అంటే మీకు హైస్ ఇంకొంచెం బెటర్ కావాలనుకోండి, ఇక్కడ వీళ్ళు ఒకటి -3 dB ఒకటి +3 dB ఆప్షన్ ఇచ్చారు. అది రావడం మాత్రం రెఫ్లో వస్తుంది. రెఫ్ అంటే రెఫరెన్స్లో వాళ్ళది. JL ఆడియో వాళ్ళు టెస్ట్ చేసిన దాని ప్రకారం అది బెస్ట్ ఆప్షన్. హవెవర్ మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు అని ఈ ఆప్షన్ ఇస్తారు దీంట్లో. మీకు ఇంకో వండర్ఫుల్ ఆప్షన్ చూపిస్తాను. అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది దానికి. అది మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి JL ఆడియో C3 అండి. ఇది ఒక స్మార్ట్ స్పీకర్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే దీన్ని కోయాక్సిల్ లాగా యూస్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం కాంపోనెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ ఫేజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇది తీసేసి ఇక్కడ ట్విటర్ అనేది పెట్టుకోవచ్చు, లేదంటే ట్విటర్ తీసేసి ఇదైనా పెట్టుకోవచ్చు. సో మీకు కాంపోనెంట్ ఆర్ కోయాక్సిల్ లాగా రెండిట్లాగా పనికొస్తుంది. అండ్ ఇంకోటి బెటర్ ఆప్షన్ ఏంటంటే దీని కోన్ ఏదైతే ఉందో ఇంకా వైడ్ అండ్ పెద్దగా ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు మోర్ క్లియర్ బాస్, మోర్ క్లియర్ మిడ్స్ అని వస్తాయి. చాలా పవర్ఫుల్, ఎట్ అగైన్ చాలా క్లీన్గా వస్తాయి. పవర్ఫుల్ అంటే జస్ట్ డిస్టార్టింగ్గా ఉండదు, మీకు చాలా క్లీన్ అనేది వస్తుంది. నార్మల్గా వేరే వాటితో కంపేర్ చేస్తే దీని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇది 48 Hz నుంచి మీకు 25,000 Hz వరకు వెళ్తుంది ఇది. వెరాజ్ ఇప్పుడు C2 తీసుకున్నారు అనుకోండి, అది 60 Hz నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ ఇది 48 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా డీప్ బేస్ వస్తుంది. బట్ దీంట్లో బెటర్ ఏంటంటే హై ఫిడిలిటీ అండి. మీకు లో వాల్యూమ్స్లో కూడా ఆ డీప్ బేస్ కానీ ఆ పంచ్ కానీ మీకు ఎఫెక్ట్స్ ఫీల్ అవుతాయి. ప్లస్ దీంట్లో వచ్చే డీటెయిల్స్ కూడా కంపారిటివ్గా చాలా డిఫరెంట్ ఉంటుంది మీకు.
ఓకే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఇవన్నీ దీని యాక్సెసరీస్ అండి. ఇప్పుడు మనకు ఈ కాంపోనెంట్ ఏంటంటే ఫ్లష్ మౌంట్ చేసుకోవచ్చు, ఆర్ నేను అన్నట్టు ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే సో జస్ట్ లుక్ ఎట్ ద స్పీకర్. బాగా దీని వెయిట్ చూడండి. చాలా ఎక్కువ ఉంది, డిఫరెన్స్ ఉంది కదా. యా, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే మీరు కంపేర్ చేసుకోండి. దీని డెప్త్ చూడండి మీరు, దానికన్నా చాలా డీప్గా వెళ్తుంది. సో కంపారిటివ్లీ మీకు థంప్ అనేది కూడా అంతే బెటర్గా వస్తుంది. సో మ్యాగ్నెట్ సైజ్ అండ్ బాస్కెట్ డిజైన్ కూడా చూడండి, ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కస్టమ్ డిజైన్స్ ఇది. అండ్ మీకు ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి, చాలా మంది ఇష్టపడతారు. యాజ్ ఐ సెడ్, మీరు ఇగో ఈ పార్ట్ చేంజ్ చేసుకొని దీన్ని ఇదర్ కోయాక్సిల్ కాంపోనెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా క్లీన్ అండ్ చాలా పవర్ఫుల్గా ప్లే అవుతుంది. అట్ ప్రజెంట్ మనం ప్యాసివ్ సెటప్ ప్లాన్ చేస్తాం, బట్ హవెవర్ యాక్టివ్లో వెళ్ళినప్పుడు కూడా దీని ట్రూ పొటెన్షియల్ అనేది మనకు బయటకు వస్తుంది. ఇప్పుడు దీని క్రాస్ ఓవర్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇందాక C2 క్రాస్ ఓవర్ చూసారు, ఇప్పుడు C3 చూడండి. ఓకే ఇది C2 కదా. అది C2 అండి, ఇది C3. ఓకే సో దీంట్లో కనుక చూస్తే మీకు సిమ్లెస్ లేఅవుట్ ఉంటుంది. సేమ్ అగైన్ అన్ని హై క్వాలిటీ కాంపోనెంట్స్ యూస్ చేస్తారు, ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ అండి. అండ్ దీంట్లో మీకు చూస్తే కనుక మిడ్ రేంజ్కి కూడా మీరు ఆప్షన్ ఇచ్చారు, అండ్ ట్విట్టర్ లెవెల్కి కూడా ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు ఫీల్ అవుతున్నారు ఇంకొంచెం నాకు బెటర్మెంట్ కాలర్ కొంచెం ఇచ్చేయాలంటే అడ్జస్ట్మెంట్ లెవెల్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. అచ్చా సో జనరల్లీ ఏంటంటే కంపెనీ అనేది రెఫరెన్స్లోనే ఇస్తుంది, వాళ్ళు ది బెస్ట్ అనే చేసిన ప్లాట్ఫామ్లో ఇస్తారు. మనకు కావాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. యా, సో వెరాజ్ దీంట్లో చూస్తే మిడ్ రేంజ్ ఇచ్చారు, దీంట్లో ట్విట్టర్ ఇచ్చారు, బట్ C2లో ఓన్లీ ట్విట్టర్కి మాత్రమే ఇచ్చారు ఆప్షన్. యా, ఇది వన్ ఆఫ్ ది అడిషనల్ ఫీచర్ దీనికి. అండ్ మోర్ ఓవర్ నేను అన్నట్టు దీన్ని యాక్టివ్లో చేస్తే మీకు ట్రూ పొటెన్షియల్ అనేది వస్తుంది. బేసిక్గా యాక్టివ్ సెటప్ ఏంటంటే మనం క్రాస్ ఓవర్స్ లేకుండా DSP తోటి కంప్లీట్గా కంట్రోల్ చేస్తాం. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. దీని ట్విట్టర్ కూడా చూడండి, నార్మల్ ట్విట్టర్ కన్నా చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఒక C2 ట్విట్టర్తో కంపేర్ చేసుకోండి దీన్ని. ఇది చాలా లౌడ్ అండ్ క్లియర్ వెళ్తుంది. జనరల్లీ ఏంటంటే ట్వీటర్స్ అనేవి చాలా డిస్టార్టింగ్ ఉంటాయి, కొంచెం లౌడ్ ప్లే చేసినప్పుడు మనకు చెవులలో ఇట్లా షార్ప్నెస్ కూర్చుకున్నట్టు తెలుస్తుంది. అది చాలా సూతింగ్గా ఉంటుంది, మీకు ఎంతసేపు విన్నా కూడా మీకు అంత హెడేక్ రావడం కానీ ఎక్కువ విన ఇట్లా నాకు ఇంకా చాలు అన్నట్టు ఫీలింగ్ ఉండదు. మీరు చాలాసేపు హ్యాపీగా వింటూ ఉంటారు. ఇది నేను చెప్పేది కాదు, చాలామంది కస్టమర్స్ మా దగ్గర ఇన్స్టాల్ చేసుకున్నారు చెప్తారు. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను జనరల్గా చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో నేను ట్యాగ్ చేస్తూ ఉంటాను, ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాను ఎంజాయింగ్ మై మూమెంట్ అని. అది చూసినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది, అందుకని మీకు కూడా చెప్తున్నాను ఆ విషయం. సో మీరు ఇది కన్సిడర్ చేయండి, ట్రస్ట్ మీ, యూ లవ్ ఇట్. దట్స్ ఎ గుడ్ చాయిస్. సో లెట్స్ ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని మంచి కాంబినేషన్ చూపిస్తాను. ఇది నాకు వదిలే, నేను మీకు బెస్ట్ కాంబినేషన్ చూపిస్తాను. జస్ట్ 2 minutes ఇవ్వండి, అన్నీ అరేంజ్ చేస్తాను మీకోసం. యా, సో ఇది మనకు కంప్లీట్ బిల్డ్ అవ్వబోతుంది. ఫార్చునర్లో హెడ్ యూనిట్ వీక్ ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్ 86 అనే DSP యూస్ చేస్తున్నాం. ఇది కూడా JL ఆడియో నుంచి వస్తుంది. ఇది ఏంటంటే ఇది OEM ఇంటిగ్రేటెడ్ DSP. ఓకే, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే నార్మల్గా ఏదైనా కంపెనీ హెడ్ యూనిట్లో కంపెనీ సెట్ చేసిన టైం కరెక్షన్ కానివ్వండి, డిలేస్ కానివ్వండి, ఈక్వలైజర్స్ కానీ ప్రీసెట్ ఉంటాయి, వాళ్ళ కార్కి తగ్గట్టుగా చేసుకుంటారు. సో ఇది ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని మనకు ఒక ఫ్లాట్ అండ్ వెరీ క్లీన్ రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇది ఏంటంటే ఇది యాంప్లిఫైయర్స్కి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది. సో అందుకోసం అనేది మనం JL ఆడియో ఫిక్స్ 86 DSP OEM ఇంటిగ్రేషన్ అనేది యూస్ చేస్తున్నాం. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రికమెండెడ్ అండ్ చాలా మంచి అవుట్పుట్ కూడా వస్తుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మన స్పీకర్స్కి సపోర్ట్ చేసేలాగా XT404 యాంప్ యూస్ చేస్తున్నాం. సో JLలో బేసిక్ ఏంటంటే ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ యాంప్, వెరీ హై ఎండ్ యాంప్ ఇది. ఫస్ట్ మనకు JD404 వస్తుంది, నెక్స్ట్ XT404 వస్తుంది. సో JD గురించి మనం ఇప్పుడు ఏం డిస్కస్ చేయట్లేదు, నేను XT స్పెషాలిటీ ఏంటనేది చెప్తాను. సో XTలో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది నెక్స్ట్ టెక్నాలజీ అనేది వస్తుంది. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా కాంపాక్ట్గా వీళ్ళు యాంప్స్ని తయారు చేస్తారు. మీరు యాంప్ సైజ్ చూడండి, మీరే సర్ప్రైజ్ అవుతారు. ఇది 4 స్పీకర్స్కి వస్తుందండి. ఇది 4 స్పీకర్స్కి వస్తుందండి. ఓకే,
అండ్ దీంట్లో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు అన్ని కనెక్షన్స్ కూడా ఒకటే సైడ్లో ఇస్తారు. సో ఇన్స్టాలేషన్ కూడా మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ టెక్నాలజీ ఏంటంటే దీన్ని కాంపాక్ట్ సైజ్లో ఉంచుతూ కూడా హీట్ డెసిపేషన్ అనేది చాలా బాగా ప్లాన్ చేశారు. అంటే ఈ యాంప్ ఓవర్ హీట్ అయినా కూడా ఆగకుండా మంచిగా రన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హై ఫిడిలిటీ అండ్ వెరీ క్లీన్ పవర్ అనేది డెలివరీ చేస్తుంది మినిమం పవర్ లాస్ తోటి. సో మనకు ఆడియో క్లారిటీ అనేది చాలా బాగుంటుంది. పంచ్ కానివ్వండి ఏది కానీ అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన సబూఫర్ కోసం మోనో యాంప్ అనేది ఉంటుంది. ఈ మోడల్ వచ్చేసి JD1001. ఇది 1000 వాట్ RMS అండి. ఇది మన ఫ్యూచర్ ప్రూఫ్ కూడా ఉండాలన్నట్టు మనం కొంచెం హెవీగా తీసుకున్నాం దీన్ని. సో మీకు ఫ్యూచర్లో ఇంకొక సబ్ యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా ఈజీగా మీరు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈ రెండింటితో మీరు కంపేర్ చేస్తే XD యొక్క సైజ్ మీకు కంపారిజన్ చూసుకోండి. ఆల్మోస్ట్ హాఫ్ ది సైజ్లో వస్తుంది మీకు. అండ్ దీనికి కొంచెం హెవీగా ఉంటుంది. దీంట్లో కాంపోనెంట్స్ కూడా వేరే యూస్ చేస్తారు. సో అందుకే కొంచెం హెవీగా అండ్ బల్కీగా ఉంటుంది. అండ్ దీని ఇన్స్టలేషన్ పాయింట్ 2 సైడ్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్ మనం యూస్ చేయబోయే సబూఫర్ JL Audio 12W3 V3. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వెరీ పవర్ఫుల్ సబూఫర్ అండి. దిస్ హ్యాస్ టు బి కపుల్ విత్ ఎ కస్టమైజ్డ్ ఎన్క్లోజర్. అది కూడా మనం చేయించాము. ఇప్పుడు JL సిరీస్లో ఇదే పెద్దదండి. ఇంకా JLలో చాలా క్యాటలాగ్ ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్. ఇది 3rd లెవెల్ ఆఫ్ సబూఫర్. దీని కింద ఉన్నాయి, దీని పైన కూడా ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద బిల్ మనం యూస్ చేస్తాం. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ప్రకారం దిస్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. ఈ బాక్స్ కింద పెడతాను కన్వీనియంట్ కోసం. ఇది అప్రాక్స్ మీకు 20 kgs వరకు ఉంటుంది ఈ బాక్స్ వెయిట్. ఇంకా మెయిన్ ఏంటంటే దీని మ్యాగ్నెట్ సైజ్ చూడండి సార్. ఇది 500 వాట్స్ సబ్. షూర్, నేను తీసి చూపిస్తాను. JL Audio అని బ్రాండింగ్ కూడా వస్తుంది మంచిగా. దీని మ్యాగ్నెట్ కూడా మీకు చూపిస్తాను. చాలా పెద్దది. యా, ఇది JL Audio బ్యాస్ నాబ్ అండి. యూజువల్లీ ఏంటంటే మనకు మోనో దానికి అటాచ్ అవుతుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది మీకు అంటే మీకు కొన్ని సాంగ్స్లో బ్యాస్ ఎక్కువ కావాలి, కొన్నిట్లో వద్దు. కొన్ని ప్లెజెంట్ సాంగ్స్ వింటప్పుడు బ్యాస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది. దీని యొక్క స్పెషాలిటీ అని మనం ఇదే ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దీన్ని మనం ఓపెన్ చేసి ఫ్లష్ మౌంట్ అనేది చేసుకోవచ్చు. వేరే జనరల్గా ఏంటంటే అతక పెట్టడం కానీ స్క్రూయింగ్ కానీ ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఫ్లష్ మౌంట్ చేసుకోవచ్చు. అండ్ వైరింగ్ కూడా మనకు చాలా లెంతీ ఇస్తారు. ఎక్కడ ఇన్స్టాల్ చేసినా కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఇది మన పీస్. సో దీన్ని ఏం చేస్తామంటే ఈ నాబ్ ఒకటే బయటికి కనిపించేలాగా దీన్ని ఇన్స్టాల్ చేస్తాం ఇలాగా. యా, ప్రాపర్ ఫ్లష్ మౌంట్ వస్తుంది. అండ్ మీకు చూడడానికి కూడా OEM ఫిట్ లాగా ఉంటుంది. ఏదో ఎక్స్టర్నల్ పార్ట్ పెట్టినట్టుండదు. జెన్యున్ ప్రోడక్ట్ అనేది ఇట్లా లగ్జరియస్ ఫీల్ అనేది వస్తుంది.
ఆల్మోస్ట్ హాఫ్ పాయింట్కి వచ్చాం మనం ఇక్కడ. ఓకే. ప్రజెంట్ మన కార్లో డాంపింగ్ అండ్ వైరింగ్ అనేది కంప్లీట్గా ఫినిష్ అయింది. దాంతోపాటు క్రాస్ ఓవర్స్ కూడా అక్కడ దగ్గర ప్లేస్మెంట్స్ చేశాం. సో క్రాస్ ఓవర్ ఎలా ప్లేస్ చేస్తామంటే డోర్ ప్యాక్ ఫిక్స్ అయ్యేటప్పుడు ఎటువంటి హిండ్రెన్స్ రాకుండా ప్రాపర్ లొకేషన్స్ చూసి ప్లేస్ చేస్తాం. సో ఒకసారి మీకు డోర్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ హాఫ్ పాయింట్కి వచ్చేసాం మనం ఇన్స్టలేషన్. ఇక్కడ మనకు 1 లేయర్ ఆఫ్ డాంపింగ్ అనేది అయిపోయింది. ఇది మనం యూస్ చేసింది మోరల్ 2.2 mm షీట్ అండి. సో కంప్లీట్ లోపల ఉన్న ఏరియా అంతా కవర్ చేసాం దీంతో. దీనిపైన మళ్ళీ సెకండ్ లేయర్ వస్తుంది, అది నేను వేరే డోర్లో అయిపోయింది మీకు చూపిస్తాను. సో ఇంకా ఈ డోర్లో మనం ఏం చేసామంటే క్రాస్ ఓవర్ అనేది ప్లేస్ చేసాం ఇక్కడ. ఓకే. అండ్ ప్రాపర్ వైరింగ్ కూడా అయిపోయింది. మనం యూస్ చేసిన వైరింగ్ కూడా ప్రాపర్ OFC కాపర్ కేబుల్సే యూస్ చేసామండి. ఓకే. సో దీనివల్ల OFC కేబుల్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనందరికీ తెలుసు కాపర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆక్సిజన్ ఫ్రీ కేబుల్స్ వాడడంలో ఏంటంటే 70% మోర్ ఎఫిషియెంట్ ఉంటాయి. పవర్ లాస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. సో డేటా ట్రాన్స్ఫర్ అనేది చాలా బాగా అవుతుంది మనకు. మనం ఇంత హై అండ్ ఎక్విప్మెంట్ వాడినప్పుడు ఇలాంటి కేబుల్స్ వాడడం చాలా ప్లస్ పాయింట్ మనకు, వన్ ఆఫ్ ది పాయింట్స్. అండ్ డోర్లో సెకండ్ లేయర్ చూపిస్తాను అండి. సో ఈ డోర్లో కనుక చూస్తే ఫస్ట్ లేయర్ అయిపోయి సెకండ్ లేయర్ ఇన్స్టాలేషన్ కూడా మనకు అవుతుంది. ఈ షీట్ థిక్నెస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది సెకండ్ లేయర్ ఇన్స్టాలేషన్. అదేవిధంగా దీంట్లో కూడా క్రాస్ ఓవర్ అండ్ వైరింగ్ చేయడం జరిగింది. ఈ వైరింగ్ లేఅవుట్ కూడా దేనికి హిండ్రెన్స్ లేకుండా మీకు మంచిగా జరిగింది. యా. సో ఇది సెకండ్ లేయర్ అండి. ఇది 4.5 mm థిక్నెస్ ఉంటుంది. ఇది దీన్ని వచ్చేసి సౌండ్ డాంప్నర్ అంటారు. సో ఇందాక మనం చూసింది వైబ్రో డాంపనింగ్. వైబ్రో డాంపనింగ్ మనకి ఏం చేస్తుందంటే వెహికల్ యొక్క రెజొనెన్స్ మొత్తం అరెస్ట్ చేసి ఎటువంటి వైబ్రేషన్స్ లేకుండా మ్యాక్సిమం కవర్ చేస్తుంది. దాని మీద ఈ సెకండ్ లేయర్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాము. సో దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మ్యాక్సిమం సౌండ్ అబ్జార్బెంట్. ఇది సౌండ్ అబ్జార్బెంట్ లాగా పనిచేస్తుంది. వెరాజ్ అది వైబ్రేషన్ అబ్జార్బెంట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇది సౌండ్ అబ్జార్బెంట్. మ్యాక్సిమం ఇది స్పీకర్ పొటెన్షియల్ కోసం అనేది యూస్ చేస్తున్నాం. ఇది మనం ఎట్ ప్రెసెంట్ ఓన్లీ డోర్స్లోనే యూస్ చేస్తున్నాం. మనం కంప్లీట్ సౌండ్ ప్రూఫింగ్ ఆప్షన్ అనుకున్నప్పుడు ఇది ఫ్లోర్ మీద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఫర్ వెహికల్ లైక్ ఫార్చునర్, కన్సిడరింగ్ ఆల్ ద బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్, దిస్ ఎ వెరీ గుడ్ థింగ్ దట్ వీఆర్ డూయింగ్. వీఆర్ ఓన్లీ కవరింగ్ ఇట్ ఫర్ డోర్స్ యాజ్ ఆఫ్ నౌ. మీకు వెహికల్ లోపల వైరింగ్ కూడా నేను చూపిస్తాను రండి. సో ఇది కనుక చూసుకుంటే కంప్లీట్ వైరింగ్ అనేది మనం అన్ని డోర్స్ నుంచి సపరేట్గా డ్రా చేసాం. నాట్ షూర్ మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో కానీ బట్ ఇక్కడ ఈ డోర్ నుంచి ఇలా వెళ్ళి ఇలా లోపల నుంచి వస్తుంది. కంపెనీ యొక్క ఏ ఒక్క వైర్ మనం యూజ్ చేయట్లేదు. ఇది వచ్చేసి మన హెడ్ యూనిట్ నుంచి DSPకి కనెక్ట్ అవ్వడానికి టెర్మినల్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి మన ఫ్రంట్ అండ్ రియర్ స్పీకర్స్కి కంప్లీట్ డోర్లో నుంచి సపరేట్ OFC కేబుల్స్ అనేవి డ్రా చేసాం. ఎక్కడ కట్ ఉండదు, కంప్లీట్ మీకు యాంప్లిఫైయర్ నుంచి స్పీకర్ వరకు సపరేట్ కేబుల్స్ అనేవి డ్రా చేసాం. పవర్ వైర్కి కూడా మనం ప్రాపర్ 8 gauge యూస్ చేస్తున్నాం OFC కేబుల్. నేను దీన్ని మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు, నేను దీన్ని హాఫ్ పాయింట్లో కట్ చేసినా కూడా కంప్లీట్ కాపర్ ఉంది. ఎక్కడ కానీ మీకు అల్యూమినియం కానీ ఉండదు. జనరల్లో కేబుల్స్లో చాలామంది ఏం చేస్తారంటే అల్యూమినియం కేబుల్స్ కానీ ఆర్ CCA కేబుల్స్. CCA కేబుల్స్ అంటే కాపర్ క్లాడెడ్ అల్యూమినియం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అల్యూమినియం వైర్కి ఇలా కాపర్ రుద్దుతారు. సో దానివల్ల ఏంటంటే మనకు పవర్ డెలివరీ అనేది అంత బాగుండదు. దాంట్లో OFC వాడడం వల్ల మనకు లాంగ్ రన్లో పవర్ లాస్ ఉండదు, ప్లస్ కేబుల్స్ చాలా సేఫ్గా ఉంటాయి. ఈ పైన వాడే కోర్ కూడా చాలా సఫిస్టికేటెడ్ ఉంటుంది. మీకు ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వండి, అది కానివ్వండి, చాలా సేఫ్ ఉంటుంది వెహికల్ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా. ఎందుకంటే మనం వాడే ఎక్విప్మెంట్ కూడా చాలా హై అండ్ ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నాం. సో అందుకోసమని వైరింగ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీకు లాస్ట్లో వీటికి ఫ్రంట్లో ఫ్యూజెస్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. అవి కూడా నేను మీకు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో వినయ్ గారు, ఇప్పుడు ఈ డోర్ డాంపింగ్ చేస్తున్నాము, మనం రూఫ్ డాంపింగ్ చేస్తున్నాము, ఈవెన్ బ్యాక్ డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అయ్యే దానికి కూడా డాంపింగ్ చేస్తున్నాము. దీనివల్ల వెయిట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏం బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల? సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఏంటంటే ఇంకొకటి కావాలనుకున్నప్పుడు ఒకటి కోల్పోవాలి. కాంప్రమైజ్ అనేది కంపల్సరీ. మీకు సౌండ్ క్వాలిటీ, క్యాబిన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే డాంపింగ్ మస్ట్. దీనికి మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ అప్లికేషన్, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. చిన్న ఇన్స్టెన్స్కి మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్లో ఉంది. డోర్ వల్ల మనకు బెనిఫిట్ నాట్ ఓన్లీ ఆడియో ఎన్హాన్స్మెంటే కాదు, మనకు బయట నుంచి వచ్చే రోడ్ నాయిసెస్ కూడా కొంచెం వరకు తగ్గుతాయి. ఒక సింపుల్ ఇన్స్టెన్స్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్క నుంచి ఒక థంపింగ్ బైక్ వెళ్తుంది, బుల్లెటే వెళ్తుంది అనుకోండి. అది వెళ్ళేటప్పుడు డెడ్ అని సౌండ్ చేసుకుంటూ వెళ్తుంది, డోర్స్ అన్ని అదురుతాయి. మీకు లిటరలీ కాళ్ళల్లో ఆ ఫీల్ వస్తుంది.
ఓకే మీకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అట్లాంటి ఫీల్స్ అన్ని అట్లాంటి ఫీలింగ్ అంతా వెళ్ళిపోతుంది. పక్క నుంచి లారీ వెళ్ళినా ఏం వెళ్ళినా ఆ ఫీల్ వెళ్ళిపోతుంది. అది ఒకటే కాదు, అది మెటల్ అంతా రెజొనేట్ చేసి ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి స్ప్రెడ్ అవుతుంది. అది మీ ఆడియో కూడా హిండ్రెన్స్గా ఉంటుంది. సో మీ ఆడియో ఇంప్రూవ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం మీకు అది కూడా రోడ్ నాయిస్ కూడా తగ్గుతుంది. ఓకే ఇప్పుడు ఫ్లోర్ ఎందుకని మీరు అడగవచ్చు. మీకు బేస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి కింద నుంచి పై నుంచి ఫ్లో అవుతాయి. సో బేస్ ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా నీట్గా వస్తాయి. అది ఫ్లో అయ్యేటప్పుడు కూడా మీకు రెజొనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే సో ఇన్ టర్న్ మీకు వైబ్రేషన్స్ కూడా బాగా తగ్గుతాయి. అదొక పాయింట్. సెకండ్ వచ్చి మీరు హైవే ట్రావెలింగ్ బాగా ఎక్కువ చేస్తారని చెప్పారు. అవును అది చాలా ఇంపార్టెంట్ మీకు. Correct. మీరు నెక్స్ట్ టైం కార్ హైవే మీద డ్రైవ్ చేసినప్పుడు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మీరే కంపేర్ చేయండి. ఓకే మీకు కింద నుంచి వచ్చే రోడ్ నాయిస్ అనేది క్లోజ్ టు 35 to 40% తగ్గుతుంది. అబ్బా చాలా వీడియోస్లో 100% పోతుంది అంటారు. అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. అంత పోతే మీ కార్ ఒక వాక్యూమ్ అయిపోతుంది. సో సింపుల్గా ఏంటంటే 35 to 40% ఇస్ అ వెరీ హ్యూజ్ మార్జిన్. ఓకే సో దీనివల్ల ఏంటంటే మీకు రోడ్ కింద మీకు ఎయిర్ పాస్ అయ్యేది మీకు ఫీల్ అవుతుంటుంది మీ కాళ్ళ దగ్గర. ఆ ఫీలింగ్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మీకు ఒక లగ్జరీ ఫీల్ వస్తుంది. మీరు ఒక ఫోర్డ్ ఎండివర్ కానీ ఒక 5 Series కానీ నడుపుకుంటే మీకు జనరల్గా రోడ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎటువంటి ఫీలింగ్ ఉండదు కార్. చాలా సాఫ్ట్ అండ్ ఇట్లా ప్లెజెంట్గా ఉంటుంది. అట్లాంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ మనకు డాంపింగ్ చేయడం వల్ల ఈ కార్లో కూడా వస్తుంది. రూఫ్లో కూడా సేమ్ రీజన్ మనకు ఓకే ఎయిర్ నాయిస్ ఒకటి కట్ ఆఫ్ చేస్తుంది. సెకండ్ బేస్ ఫ్రీక్వెన్సీస్ కూడా ట్రావెల్ అయినప్పుడు రెజొనెన్స్ అనేది ఆపేస్తుంది. నార్మల్గా మనం ఇంత హెవీ సబ్ పెట్టినప్పుడు అది ప్లే చేసేటప్పుడు చాలా బడబడి బుమ్ బుమ్ చేస్తుంది. అది ఆపడం కోసం మనకు దాంట్లో చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే అండ్ కమింగ్ టు దిస్ అంటే ఇప్పుడు సపోజ్ వాటర్ కానీ ఏదైనా పడింది అనుకోండి ఫ్యూచర్లో, ఇది స్మెల్ కానీ స్టింకింగ్ స్మెల్ కానీ అలాంటిది ఏమైనా వస్తుందండి? సో జనరల్గా వాటర్ పడడం అంటే అంత ఈజీగా పడదు. అంటిల్ అన్లెస్ మనం ఒక బకెట్తో పోస్తే కానీ ఒక కార్ ఫ్లడ్ అవుతే కానీ అది చేస్తాం. ఓకే అండ్ ఆ సిచ్యువేషన్లో టోటల్ లాస్ సినారియో మీ ఒరిజినల్ కార్పెట్ ఉన్న డాంపింగ్ ఉన్న సిమిలర్ సిచ్యువేషన్ ఉంటుంది. ఓకే హవెవర్ దీని ఎగ్జిట్ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ మనం వదిలేసాం. నేను Okay. తర్వాత కవర్ చేపిస్తాను అవి కూడా. సో ఓకే మీకు అక్కడ చూసుకుంటే దాని రబ్బర్ హోల్డింగ్స్ కానీ అవి కానీ యాజ్ ఇట్ ఈస్ వదిలేసాం మనం. ఓకే ఇంకోటి వెయిట్ పరంగా కూడా చూస్తే సెన్సిటివ్ ఏరియాస్లో మనం కంప్లీట్గా ఇది చేయలేదు. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ డోర్లో ఉన్నది దీనికి ఓన్లీ ప్యాచ్ వర్కే చేసాం మనం, కంప్లీట్ వర్క్ చేయలేదు. ఈ ప్యాచ్ వర్క్ ఎందుకు చేసాం? ఇక్కడ నుంచి పాస్ అయ్యే రెజొనెన్స్ ఇక్కడ నుంచి పాస్ అయ్యేది హోల్డ్ చేస్తుంది, అరెస్ట్ చేసేస్తుంది. అది ఎక్కువ పాస్ అవ్వనివ్వదు. దీనికి వచ్చే ప్లాస్టిక్ ట్రిమ్కి కూడా మనం డాంపింగ్ అనేది చేసాం. ఓకే దీనికి వైబ్రో డాంపింగే చేసాం, సౌండ్ డాంపింగ్ మనం చేయట్లేదు దీనికి. ఓకే సో మొత్తం ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత అసలు మీ కార్కి డాంపింగ్ చేసామా, స్పీకర్స్ అప్గ్రేడ్ చేసామా, మీకు ఎటువంటి ఐడియా కూడా ఉండదు. ఎవ్రీథింగ్ ఈస్ హిడెన్ అండ్ ప్రాపర్లీ ప్యాక్డ్. మీకు అసలు తెలియని కూడా తెలియదు. ఎవరైనా చూస్తే అంటిల్ అనేది ఎక్స్పీరియన్స్ చేసే వరకు మీ కార్కి ఏమైందని అడుగుతారు తప్పించి మీరు ఏం చేయించారని ఎవరు అడుగుతారు, ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉందని అడుగుతారు. అది నేను మీకు గ్యారంటీ ఇస్తాను. మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మనం రౌండ్కి వెళ్ళినప్పుడు చెక్ చేద్దాం. ఓకే రైట్.